వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు, తల్లిదండ్రులకు, మీరు ఏమన్నా ముందుకు పోనిస్తే మీ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి. విద్యార్థులకు మరియు పిల్లలకు, తల్లిదండ్రులకు విక్టరీ యాజమాన్యం యొక్క స్వాగత సుమాంజలి. ముందుగా అందరికీ ప్రస్థాన్ 2K25 14వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ముందుగా అతిథుల ఆహ్వానంతో ప్రారంభంగా ఉంటుంది. ముందుగా మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులలో మార్పులు చేసుకుంటూ పిల్లల అభివృద్ధికి దోహదపడేలా, వారిని ప్రోత్సహిస్తూ ప్రపంచంతో పోటీ పడేలా ముందుకు తీసుకెళ్లాలని దిశగా అందరినీ ప్రోత్సహిస్తూ విద్యా సంస్థ అభివృద్ధికి తోడ్పడుతూ గత 3 సంవత్సరాల నుంచి ప్రయాణాన్ని కొనసాగిస్తున్న మన సోదర సమానులు ప్రిన్సిపల్ రమేష్ సార్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇవ్వడానికి కారకులు ఎవరంటే
సమాజంలో స్ఫూర్తినిస్తూ ఎంతో మందికి చేయూతనిస్తూ వాళ్ళకు సహాయం అందిస్తూ ఒక సంఘ సంస్కర్తగా ఉన్నటువంటి అభినవ సంఘ సంస్కర్తమైనటువంటి శ్రీ 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 రాజాది రాజ మార్తాండ సందా రాఘవ గారిని సగర్వంగా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. విధులు నిర్వహిస్తూ మండలంలో విద్యా విధానంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా మాకు తెలియజేయండి అంటూ ప్రైవేట్ స్కూల్స్ తో కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ తో కానివ్వండి, కోఆపరేట్ అనుసంధానంగా ఉంటూ ముందుకెళ్తున్నటువంటి మన ధర్మవరం మండల్ అడ్మినిస్ట్రేషన్ మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీ గోపాల్ సార్ నాయక్ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుచున్నాం సార్. ముగించుకొని ఒక టీచర్ స్థాయి నుంచి ఎంబీఓ స్థాయికి ఎదిగినటువంటి మన ఎంబీఓ అకాడమిక్స్ మండల స్థాయి అధికారి అయినటువంటి శ్రీమతి రాజేశ్వరి దేవి గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఎంబీఓ రాజేశ్వరి దేవి గారికి సాదర స్వాగతం పలుకుతూ విక్టరీ ఫ్యామిలీ హార్టీ వెల్కమ్ మేడం. Thank you.
14వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా మిత్రుడు శ్రేయభిలాషి. ఎవరన్నా కష్టంలో ఉన్నారంటే ఇమీడియట్గా స్పందించి హెల్ప్ చేసే మంచి మనసున్న గొప్ప వ్యక్తి సంగా రామేంద్ర గారికి, అలాగే మండల విద్యాశాఖ అధికారి అయినటువంటి రాజేశ్వరి మేడం గారికి, మండల విద్యాశాఖ అధికారి 2 గోపాల్ నాయక్ సార్ గారికి, మన స్కూల్ ఇంతగా అభివృద్ధి చెందడానికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించినటువంటి శ్రీ పూజారి కొండల చైర్మన్ ఆఫ్ విక్టరీ స్కూల్ అండ్ అమృత స్కూల్ గారికి, అలాగే మన స్కూల్ డైరెక్టర్ శ్రీ రాఘవేంద్ర గారికి, మా అమ్మ సువర్ణమ్మ గారికి, ప్రిన్సిపల్ రమేష్ గారికి, అలాగే కోఆర్డినేటర్ వరలక్ష్మి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు 14వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన స్కూల్ దాదాపు 1997లో స్థాపించబడింది. భాస్కర్ నారాయణ మరియు భాస్కర్ బాబు గారి చేతుల మీద స్టార్ట్ చేసి 2011 సంవత్సరంలో మేము ఈ స్కూల్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 14 సంవత్సరాలు మనము ఈ శ్రీ సాయి విక్టరీ స్కూల్ని విజయవంతంగా రన్ చేస్తున్నాము. దాదాపు మన స్కూల్ పూర్వ విద్యార్థులు ఎంతో మంది పేరెంట్స్ కలిసినప్పుడు వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అంటే మా బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నారు, మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తుంది, డాక్టర్గా చదువుతున్నారు, చార్టెడ్ అకౌంటెంట్గా చేస్తున్నారు, బ్యాంక్ మేనేజర్గా ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్గా ఉన్నారు, మరియు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది మన స్కూల్ నుంచి ఎంతో మంది మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటిది పేరెంట్స్ దగ్గర నుంచి మనకు విన్నప్పుడు మనము ప్రతిరోజు పొద్దున్నే 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి ఒక్క పిల్లవాళ్ళ గురించి మనం తీసుకుంటున్న కేర్ కావచ్చు, వాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నాము కావచ్చు, అలాంటి విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా వాళ్ళని ఏ విధంగా కేర్ చేసుకోవాలా, ఏ విధంగా కేర్ చేయాలా, వాళ్ళకి ఏ విధంగా నేర్పించాలా, ఎట్లా చూసుకోవాలా అనేది పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కరు స్కూల్కి వస్తున్న వాళ్ళందరికీ బాగా తెలుసు ఈ విషయం. అలాగే ప్రైమరీ క్లాసెస్ నుంచి BEd, DEd క్వాలిఫికేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్న టీచర్స్ ఉన్నారు. ప్రైమరీ క్లాసెస్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు క్లాసుకు సంబంధించి, సబ్జెక్టుకి సంబంధించి, ఆ క్లాస్కు ఏ కంటెంట్ నేర్చుకోవాలా ఆ కంటెంట్కి సంబంధించి లిస్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళకు నేర్పించడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ప్రతి ఒక్క పిల్లలు ఆ స్టేజ్ ఫియర్ పోవడం కోసము ప్రతిరోజు దాదాపు 30 minutes ఆ క్లాస్లో ఉన్న పిల్లలంతా స్టేజ్ మీద వచ్చి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసే విధంగా ఉంటుంది. అంతేకాకుండా థీమ్ బేస్డ్ వీడియోస్ కావచ్చు, కంటెంట్ వీడియోస్ కావచ్చు, అబాకస్ క్లాసెస్ కావచ్చు, తర్వాత హ్యాండ్ రైటింగ్ మాస్టర్ సపరేట్ ఉన్నారు హ్యాండ్ రైటింగ్ నేర్పించడం కోసము. హై స్కూల్ నుంచి IIT ఫౌండేషన్ జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇయర్ నుంచి IIT JEE నీట్ ఫౌండేషన్ MRPC ప్రోగ్రామ్ డిజైన్ చేశాము. సో వాళ్ళకు ఫ్యూచర్లో హైయర్ ఎడ్యుకేషన్ చాలా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళకు నెక్స్ట్ ఇయర్ నుంచి MRPC ప్రోగ్రామ్ని మనము స్టార్ట్ చేస్తున్నాము. అదేవిధంగా SSC దాదాపు 14 బ్యాచెస్ మనము కంప్లీట్ చేశాము 2014 నుంచి. ప్రతి సంవత్సరము మంచి 100% రిజల్ట్ సాధిస్తాము. అంతేకాకుండా ఇంతకుముందు 3 మెంబర్స్ ఉన్నారు. ఆ పిల్లలు కూడా మంచి బాగా చదివే పిల్లలు, బాగా చదవగలుగుతారు. వాళ్ళు ప్రతి ఒక్కరు నర్సరీ నుంచి మ్యాక్సిమం అంతా నర్సరీ నుంచి మన దగ్గరే ఉన్నారు.
వాళ్ళ నర్సరీ నుంచి చూస్తూ ఉన్నాను. సో ఎస్ఎస్సికి సంబంధించి ఆల్మోస్ట్ అక్టోబర్ అంతా సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. అక్టోబర్ నుంచి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. తర్వాత రివిజన్కి సంబంధించి ప్రతి 3 చాప్టర్స్కి సంబంధించి ఒకసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. తర్వాత గ్రాండ్ టెస్టెస్ ఉంటాయి. టోటల్గా 100 డేస్ వాళ్ళకు ఎస్ఎస్సి వాళ్ళకు ఎగ్జామ్ ప్రిపరేషన్ షెడ్యూల్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా ఈజీగా ప్రజెంట్ చేయగలుగుతారు. అంతేకాకుండా ఇంకొక కొన్ని సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను పేరెంట్స్కి. ఈ మధ్యకాలంలో పేరెంట్స్ పిల్లల్ని కంట్రోల్ చేసే పరిస్థితుల్లో పేరెంట్స్ లేరు. పిల్లల్ని కంట్రోల్ చేసే పరిస్థితుల్లో పేరెంట్స్ లేరు. అలాగే టీచర్స్ కంట్రోల్ చేద్దామంటే పేరెంట్స్ కంట్రోల్ చేయడం లేదు. మన పిల్లలు ఎవరిని కంట్రోల్ చేస్తారంటే పిల్లలే పెద్దవాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు పరిస్థితుల్లో. దాదాపు ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ నాకు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, మా బాబుకి 4 years ఉన్నాయి, ప్రతిరోజు మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఆ మొబైల్ నేను ఒకసారి పీక్కుంటే ఆ బాబు ఏం చేస్తానంటే అಲ್ಲಿకి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడంట. సో కంట్రోలింగ్ అనేది చాలా అవసరం పిల్లలకి. పిల్లలు మీరు కంట్రోల్ ఏ విధంగా ఉండాలంటే పిల్లల భవిష్యత్తుకి పునాది అయ్యే విధంగా, పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండే విధంగా మీరు చూసుకోవాలి. కానీ ఓకే, లాస్ట్ అమ్మోటి ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, ఒక చదువుకున్న తల్లి 100 మంది ఉపాధ్యాయులతో సమానం. ఒక టీచరు క్లాస్లో 40 మంది ఉంటే 40 మందిని ఫోకస్ చేయడానికి టైం పడుతుంది. అదే ఒక చదువుకున్న తల్లి ఒక పిల్లవాడి మీద మన పిల్లవాళ్ళ మీద 40 సార్లు ఫోకస్ చేయగలుగుతుంది. ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా పేరెంట్ హెల్ప్ మనకు స్కూల్లో నేర్పిస్తూ ఉంటారు, చదివిస్తూ ఉంటారు, హోంవర్క్స్ ఇస్తూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత దాదాపు ఒక 1/2 hour 1 hour మనం టైం కేటాయించగలిగి, వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. వాళ్ళ కనుక మీరు సరైన గైడెన్స్ ఇవ్వగలిగినారనుకోండి, దే విల్ బి సంపేర్ మంచి మెరిట్స్గా ఉంటారనమాట. సో చదువుకున్న తల్లి 100 మంది ఉపాధ్యాయులతో సమానం. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క తల్లి చదువుకున్న వాళ్ళే. కాబట్టి ఒక 1/2 hour 1 to 5th class పిల్లలకి తల్లి ఒక 1/2 hour టైం కేటాయించి వాళ్ళకి గైడ్ చేయగలిగినారంటే వాళ్ళు మంచి పొజిషన్లో ఉండగలుగుతారని నమ్ముతున్నాను. అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి అతిథులందరికీ మరియు తల్లిదండ్రులందరికీ, స్నేహితులకి, మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చైర్మన్ అయినటువంటి శ్రీ పూజారి మండన్న సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వేదికను అలంకరించినటువంటి మన యూత్ టీడీపీ యంగ్ డైనమిక్ డాషింగ్ పారిశ్రామికవేత్త, ఎంతో మందికి అన్నదాత, ఇటువంటి ఎన్ని చెప్పినా తక్కువైనటువంటి సందా రాఘవ గారికి ధన్యవాదాలు. తర్వాత మండల ఎంఈఓ ఆఫీసర్స్ రాజేశ్వరి దేవి మేడం గారికి, గోపాల్ నాయక్ గారికి నమస్కారాలు సార్. తర్వాత తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనము మన విద్యా సంస్థ 14వ వార్షికోత్సవ ప్రస్థానంలో చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ ప్రత్యేకమైన రోజులో మనం ఇక్కడ
సమకూరినందున ఎంతో ఆనందంగా ఉంది. విద్య అనేది మన జీవితాన్ని మార్పు తెస్తుంది. గొప్ప తత్వవేత్త అయిన అరిస్టాటిల్ ఒకసారి ఇదే మాట చెప్పారు, విద్య యొక్క మూలం చేదుగా ఉండొచ్చు, కానీ దాని ఫలాలు చాలా తీపిగా ఉంటాయి. విద్య కష్టమైనదే అయినా మన భవిష్యత్తుని తీర్చిదిద్దే శక్తి ఉంటుంది. మన పాఠశాల కేవలం పుస్తకాల చదువుకు మాత్రమే పరిమితం కాకుండా జీవిత విలువలను నేర్పే ఒక గృహంలా ఉంటుంది. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇవన్నీ విద్యార్థి యొక్క సంపూర్ణ అభివృద్ధికి తోడ్పడతాయి. కేవలం గ్రంథాల నుండే కాక అనుభవం నుండి కూడా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాల్లో నైపుణ్యాలను, అక్షరాల సమూహ బాధ్యతలు, అవకాశాలు చాలా అవసరం అనే మాటను మనము మన అనుభవంలోకి తెచ్చే ఒక గొప్ప వేదిక ఇది. ఈరోజు మన విద్యార్థులు మన ప్రతిభ ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తు సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు మరియు తల్లిదండ్రులకు ఈ ఉత్సవం మరింత స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్తే. Thank you, sir. Thank you for your valuable words. Next, అందరికీ సుపరిచితుడైనటువంటి మన టీడీపీ యూత్ లీడర్ సందర్ రాఘవన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్, ప్లీజ్ కమ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు శ్రీ సాయి విక్టరీ స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి విచ్చేసిన ప్రస్థాన్ 2025 2K25కి విచ్చేసిన విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు మరియు స్టేజ్ అలంకరించిన చైర్మన్ కొండన్న గారికి మరియు డైరెక్టర్ రాఘవేంద్ర మరియు ఎంఈఓ గోపాల్ నాయక్ సార్ గారికి మరియు ఎంఈఓ రాజేశ్వరి మేడం గారికి మరియు సువర్ణ మా అక్క గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మనమందరూ ఈ ఈవినింగ్ అందరి గెట్ టుగెదర్ గ్యాదరింగ్ పిల్లల యొక్క అద్భుతమైన నైపుణ్యాన్ని మరియు వాళ్ళ యొక్క డ్యాన్స్ పర్ఫార్మర్ని అన్నీ కూడా మనము చూడాల్సిన సమయం ఆసన్నమైనది. అలాగే 4 మాటలు మనం పిల్లల గురించి మాట్లాడుకుంటే, ఈరోజు సమాజాన్ని బాగుపరచడంలో ఈరోజు ఈ యొక్క మన విద్యార్థుల వాళ్ళ యొక్క ఆలోచన విధానము చిన్నప్పటి నుంచే మొదలైతే మంచి భవిష్యత్తుని వాళ్ళకి మనం ఇవ్వగలిగితే సమాజాన్ని మనం ఎంత బాగు చేస్తామో దాన్ని మించి రెట్టింపు స్థాయిలో బాగు చేయగలిగిన శక్తి ఈరోజు చిన్నపిల్లలకే ఉంది. ఆ విషయంలో తల్లిదండ్రులు వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ చూపకపోయినా పర్లేదు, వాళ్ళని ఎవరు కూడా డిస్కరేజ్ చేయొద్దండి. చదువు అని రుద్దద్దండి ఎవరు కూడా. ప్రతి ఒక్కరిలో ఒక నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని తల్లిదండ్రులు గుర్తించి దాని వైపు పిల్లల్ని మీరు డెవలప్ చేయండి. చదువు అనేది అందరికీ అవసరం. ఇట్స్ ఎ కమ్యూనికేషన్. ఈరోజు సమాజంలో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా కూడా మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా అవసరం. కాబట్టి విద్యార్థులందరూ కూడా మీరు చదువు ఎంత ఇంపార్టెంట్, ఆ నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీరందరూ కూడా టీచర్లు చెప్తారు, ఇంట్లో పేరెంట్స్ చెప్తారు. కానీ మీకు అందరికీ బోర్గా ఫీల్ అవ్వచ్చు. ఏదో చదువుకోమంటారు, ఎగ్జామ్స్ వచ్చినాయి, పరీక్షలు వచ్చినాయి, అయిపోయినాయా అన్నట్టు. కానీ మీ ఫ్యూచర్కి ప్రతి పనిలో, ప్రతి మాటలో, ప్రతి అంశంలో కూడా చదువు ఎంత ఉపయోగపడుతుంది అనేది మీకు ఇప్పుడు తెలియదు. మీ పేరెంట్స్ కావచ్చు, మీ టీచర్లు కావచ్చు, మీ వాళ్ళందరూ కూడా మీకు తెలియజేస్తుంటే కూడా మీకు అది అనిపించకపోవచ్చు.
కానీ ప్రతి ఒక్క విద్యార్థి ఈరోజు 9th క్లాస్, 10th క్లాస్, 8th క్లాస్ వీళ్ళందరూ కూడా మీ టీచర్లు ఇచ్చే యొక్క మంచి వాల్యుబుల్ సబ్జెక్టుల మీద మీరు దృష్టి పెట్టండి. అలాగే నా మిత్రుడు జనార్దన్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే ఈరోజు ఆదిత్య స్కూల్ మరియు మీ సాయి విక్టరీ స్కూల్ని ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు. ఎప్పుడు అంటాడు అనమాట, మనము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకి, ఎవ్రీ డే ఇంప్రూవ్మెంట్ చేయాలి. పిల్లలకు మనము కేవలం వాళ్ళ మీద ఏది కూడాను మనము పరీక్షలు, స్కోర్లు, మార్కులు అనేది కాకుండా వాళ్ళకు ఇన్నోవేటివ్గా మనం ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి జనార్దన్ ఎప్పుడు అంటుంటాడు. దాని మీద ఎప్పుడు కృషి చేస్తాడు. థ్యాంక్ యూ జనార్దన్. చదువు ఎంత ఇంపార్టెంట్ అంటే 96, 97 10th క్లాస్ ట్యూషన్స్ మా బాబు సార్ మరియు భాస్కర్ నాయక్ సార్ దగ్గర నేను కూడా మీ స్కూల్లోనే అదే ఇంతకుముందు ట్యూషను అదే దాంట్లో నేను కూడా 10th క్లాస్ చదివాను. ఆ రోజు మీ స్కూల్ నుంచే నేను మా స్కూల్లో ఫస్ట్ కూడా వచ్చాను 10th క్లాసు. కానీ మా కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో నేను మా ప్రొఫెషన్ వైపు వెళ్ళడం జరిగింది. కానీ ఈ రోజు కూడా ఆ రోజు నేను చదువుకున్న చదువు ఈరోజు నాకు ప్రతి అంశంలో నాకు మనకు వ్యాపారానికి సంబంధించి కానీ సమాజంలో పొలిటికల్కి సంబంధించి కానీ ప్రతి ఒక్క అంశంలో నా చదువు నాకు ఉపయోగపడుతుంది. అంటే చదువుకున్న ప్రతి ఒక్కరు ఉద్యోగం చేస్తారు. చదువుకున్న ప్రతి ఒక్కరు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగాలు దీనిల మీద దృష్టి కాకుండా అది అనేది ఎడ్యుకేషన్ అనేది ఉంటే మనం ఏ ఫీల్డ్లోనైనా రాణించవచ్చు. తల్లిదండ్రులందరికీ నా చిన్న రిక్వెస్ట్, పిల్లల్ని మీ యొక్క వ్యక్తిగత అనుభవాలని మీరు జీవితంలో ఏ విధంగా అయితే మీరు కష్టపడి ఈ స్థాయికి వచ్చారో ఆ అనుభవాల్ని పాఠాలతో పాటు స్కూల్లో పిల్లల పాఠాలతో పాటు మీ అనుభవాల్ని పిల్లలకు రోజు చెప్పండి. మీరు లైఫ్లో ఎదుర్కొన్న చిన్న చిన్న సంఘటనలు కానీ వాళ్ళకి అర్థమయ్యే రకంగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చిన్న పిల్లలకు కానీ వాళ్ళ యొక్క మీ ఎక్స్పీరియన్స్లందరినీ చెప్తూ వాళ్ళని మీరు పెంచాల్సిందిగా నేను నా మనవి. ఎందుకంటే మనం చూసిన అనుభవాలు వాళ్ళకు పాఠాలు. పిల్లలు మీరందరూ డాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? బాగా తోడు బాగా గట్టిగా వస్తుంది. ఇదే ఎనర్జీ మీరు ఇప్పటి నుంచి ప్రోగ్రామ్స్ అన్ని ఎండ్ అయ్యేంత వరకు కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. ఇప్పుడు మండల స్థాయి మండల విద్యాశాఖ అధికారి అయినటువంటి రాజేశ్వరి దేవి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Good evening all parents and children and పూజారి పొన్నన్న గారికి మరియు డైరెక్టర్ అయినటువంటి రాఘవేంద్ర, అలాగే కరస్పాండెంట్ జనార్దన్ గారికి మరియు రాఘవ గారికి, టీడీపీ రాఘవ గారికి అందరికీ నమస్కారం. వేరు ఉద్యోగాలు కూడా ఉన్నాయి, దాంట్లో కూడా మనము రాణించవచ్చు అని తెలియజేస్తున్నారు. అట్లాగే మరి సాధించాలంటే మనలో లక్ష్యం అనేది ఏర్పరచుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు తెలియదు. 1 నుంచి మనము 7 వరకు తల్లిదండ్రులు చదువు రాకుని జనార్దన్ ఏమన్నాడు, కరస్పాండెంట్ చదువు ఉండేవాళ్ళు పిల్లలకు చదువు చెప్పగలుగుతున్నారు. కానీ అది నేను తప్పుగా భావిస్తాను. ఎందుకంటే చదువు రాని వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఉన్నత స్థితికి తీసుకుపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే చదువు రాకుండా భయం భక్తితో తల్లిదండ్రులు, తల్లి ఇంట్లో మొదటి ఉపాధ్యాయురాలు, తండ్రి బయట సంపాదన వెళ్తే తల్లి ఇంట్లో ఉంటుంది కాబట్టి పిల్లలు బాగోగులు చూస్తూ వాళ్ళని ఒక డిసిప్లైన్లో, ఒక క్రమ పద్ధతిలో, ఒక టైం అలవాటు చేసినట్లయితే వాళ్ళు ఆ టయానికి కూర్చోవడం, సాయంత్రం ఎలాగో
ఉదయం అందరూ ఆడవాళ్ళు బిజీగా ఉంటారు. ఆ పనులు, పిల్లలు పంపించడం, ఉద్యోగం అని. ఈవినింగ్ అయితేనే టీవీని చూడుకోకుండా, ఎందుకంటే నేనేమంటే చెప్పేది, ప్రతి తల్లిదండ్రులు ఎల్కేజీ నుంచి 10 వరకు శ్రద్ధగా చూసుకున్నట్లయితే, 10వ తరగతి వరకు చూసుకున్నట్లయితే ఇంటర్లో వానికి మైండ్ మెచ్యూర్ అయి ఉంటుంది, వానికి అవగాహన వస్తుంది, నెక్స్ట్ ఏం చేయాలి అని వస్తుంది, ఐడియాలు వస్తాయి. కాబట్టి ఆ 10th వరకు పిల్లల దగ్గర మనము ఫ్రెండ్షిప్గా ఉండాలి. చాలా మంది ఏమంటారు, చదువుకోవాలని ఆడ స్కూల్లో చెప్పింటారు, ఇంకేమి ఇంకా మేము అది రాదు, ఏమి నువ్వేమన్నా చదువుకో చేసుకొని ఫ్రీగా వదిలేస్తాం. అది తప్పు. మనకు రాని తల్లిదండ్రులు ఒక ½ అవర్ ఈవినింగ్ కూర్చొని ఏం చెప్తున్నారు, స్కూల్లో ఏం జరుగుతోంది అనేది మనము వాళ్ళ నుంచి తెలుసుకుంటూ ఉండాలి. ఈ పని చేసినట్లయితే చదువు రాని తల్లి కూడా తన కొడుకుని కానీ తన బిడ్డను కానీ ఉన్నత స్థితికి తీసుకోగలుగుతుంది. ఎలాగా? అట్లాగే 8th ఇప్పుడు సార్ చెప్పినాడు, ఐఐటి, ఏఐ, ఇవన్నీ మా స్కూల్లో టీచ్ చేస్తున్నాము. వాళ్ళ దాంట్లో ఇంటర్లో అది అవసరం ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుందని. కానీ మరి అవన్నీ ఆ పిల్లల్లో అవగాహన కలిగించాలి. అంటే ఆ సంకల్పం కూడా వచ్చేటట్టు మనం చేయాలి. 8th నుంచే ఏమైతావు నువ్వు, నెక్స్ట్ ఏం కావాలంటున్నావు, దాని తగిన చదువు, దాని తగిన విషయాలు మనం తెలియజేయాలి. ఒక చిన్న కథ చెప్తాను. అందరి విద్యార్థులు 8th, 9th, 10th వాళ్ళకి చెప్తున్నా, ముఖ్యంగా ఆ తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను. ముఖ్యంగా లో ఎనిమీస్ క్రైమ్ అంటే చిన్న కోరిక అనేది ఉండకూడదు. అందరూ గొప్ప కోరిక ఉండాలి, అంటే గొప్ప లక్ష్యం ఉండాలి. పెద్దనైతే నేను ఇది ఉండాలా, ఈ విధంగా పెద్ద ఆఫీసర్ కావాలని, దాని తగిన విధంగానే మన పిల్లల్ని మోడిఫై చేస్తే వాళ్ళ ఆ స్థితికి పోతారు. ఉదాహరణకు ఒక చిన్న కథ, తన కోరిక నెరవేర్చుకోవాలంటే ఎంతవరకు పెడుతుందో అనేది ఒక చిన్న కథ నేను చదివింది చెప్తాను. ఒక చిన్న పక్షి సముద్రం దగ్గర ఒక చెట్టు దగ్గర నివసిస్తూ ఉంటుంది. సముద్రం ఉంటుంది, దాని పక్కన ఆ పక్షి నివసిస్తూ ఉంటుంది, గుడ్డు పెడుతూ ఉంటుంది. సముద్రం ఏం చేస్తుంది, అలలు వచ్చినప్పుడు ఆ గుడ్డని నీటిలో తీసుకుంటూ ఉంటుంది. దానికి ఒక రోజు చూసింది, రెండో రోజు చూసింది, అవి పెట్టిన గుడ్లన్నీ సముద్రం అలలు ఏం చేస్తుంది, లోపలికి తీసుకుపోతుంది. చివరకు కోపం వచ్చింది సముద్రం పైన. చిన్న పక్షి అది కోపం వచ్చి ఏం చేస్తుంది, ఈ సముద్రాన్ని ఎట్లయినా నేను మట్టితో కప్పేయాలి. మరి ఎట్లా అని చెప్పి అది మట్టిలో పొరలాడడం, ఇసుక ఉంటుందా సముద్రం దగ్గర, ఆ ఇసుకలో పొరలాడడం, గంటకి విదిలించడం, ఇసుకలో పొరలాడడం, విదిలించడం. మిగతా పక్షులన్నీ హేళన చేసినాయి. ఇది చూడ ఎంత తిక్కది, చిన్న అంత కొంచెం ఇసుకేస్తే సముద్రం మునిగిపోతుందా అని 2-3 సార్లు 2-3 రోజులు ఎగతాళి చేసింది. మళ్ళీ కొన్ని రోజులకి జాలిపడి మనము మన పక్షి ఆ విధంగా చేస్తా అంటే మనము చూస్తూ ఉండకూడదు, మనము చేద్దామని చెప్పి వాటి జాతి అంతా కూడా ఐక్యమయ్యి ఇసుకలో పొరలాడము, సముద్రంలోకి వేయడం, ఆ విధంగా చేస్తూ పోతుంది. ఇదే అట్లా కొన్ని చాలా అయిపోయినాయి. పక్షులన్నీ ఇక్కడికి వచ్చేది, ఇక్కడ ఆ పని చేస్తుంది. పక్షి రారాజు ఎవరు, గరుడు. ఎందుకో పని కోసం అని అట్లా తిరగడానికి వేయాలని వచ్చినట్టు ఈ పక్షులన్నీ ఈ విధంగా చేస్తుంది. విషయం ఏమేమి అడిగితే, సముద్రాన్ని మేము కప్పాలా, ఆ పక్షి యొక్క గుడ్లు ఈ సముద్రం మింగేస్తాము అని చెప్పిందన్నమాట. సరే అని మన పక్షులు కదా, మనమంతా ఒకే జాతి,
కష్టపడుతుంటే ఎట్లా అని అది కూడా ఈడ ఉండిపోయింది సాయం చేసుకుంటా. పక్షికి ఈడ హెల్ప్ చేసుకుంటా ఒకటి ఉంటుంటే మరి విష్ణు యొక్క వాహనము గరుడు. విష్ణు అనే పని ఉండి గరుడు కోసం వెతుకుతాడు. ఎక్కడ కనపడలే. ఆ లోకమంతా వెతికిన ఎక్కడ పోయినాడు గరుడు నా దగ్గర లేకుండా, నేను ఏదో పని కోసం పోవాలి కదా అని వెతికితే అన్ని సముద్రం దగ్గర ఉన్నాయి. అప్పుడు విష్ణు వచ్చి ఆడ ఏం ఇక్కడున్నారు అందరూ ఏం చేస్తున్నారంటే ఈ విషయం తెలియజేస్తున్నారు అన్నమాట. ఇట్లా ఆ పక్షి గుడ్లు పెట్టింటే ఈ సముద్రం మింగేస్తా ఉంది కాబట్టి సముద్రాన్ని మేము కప్పాలని నిర్ణయించుకున్నాము. మరి అప్పుడేమి విష్ణువు వాళ్ళ యొక్క కష్టాన్ని చూసి సముద్రాన్ని పిలిచి ఏమి ఎందుకు ఇట్లా చేసినామంటే అప్పుడు సముద్రుడు వచ్చినాడు. వచ్చి తన గుడ్లు ఈ పక్షి యొక్క గుడ్లు ఇచ్చేయి అన్నాడు. ఆ పక్షి యొక్క గుడ్లు ఇచ్చేసినాడు. పక్షికి కూడా చెప్పినాడు నువ్వు దూరంగా సముద్రానికి దూరంగా నువ్వు నీ గుడ్లు పెట్టుకోవాలా, ఇట్లా పెట్టుకుంటే దగ్గరగా ఈ విధంగా జరుగుతుందంటే సరే అని ఆ పక్షి ఆ గుడ్లన్నీ ఎత్తుకుపోయి వేరే చోటుకు. చూడండి, ఒక చిన్న పక్షి ఒక దేవుణ్ణి కూడా కిందికి తీసుకొచ్చి తన లక్ష్యాన్ని నెరవేర్చుకోండి. తన టార్గెట్ ఏమి? గుడ్లు సంపాదించడం. అట్లా మీరు కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికి కావాల్సిన కృషి చేస్తూ ఉన్నత స్థితికి పోవాలని ఆశిస్తున్నాను. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ చదివించండి. 18 ఏళ్ళ వరకు ఎవరు కూడా పెళ్లి చేయకూడదు. ఎన్ని ఆటంకాలైనా ఆ చదువు అమ్మాయికి ఉపయోగపడుతుంది. అమ్మాయిని మనం ఇప్పటి నుంచే శ్రద్ధభక్తితో మంచిగా అలవాట్లు నేర్పిస్తూ చదివిస్తే అమ్మాయి కూడా ఉన్నత స్థానానికి పోతుంది. కాబట్టి అందరూ ఆ విధంగా తయారు చేస్తారని మీ పిల్లలు ఉన్నత, ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి మీ డబ్బులు ఇక్కడ పెట్టి స్కూల్లో చదివిస్తున్నారు. ఆ విధంగా మీ పిల్లలు కావాలంటే 10th క్లాస్ వరకు బాగా శ్రద్ధ కనపరిచినారంటే మీ యొక్క కోరిక మీ యొక్క ఆశయము నెరవేరుతుంది. పిల్లలు కూడా ఉన్నత స్థితికి వెళ్తారు. కాబట్టి అందరూ ఈ విధంగా చేసి విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. అట్లాగే ఏదో పాట ఉన్నట్లుంది చెట్ల గురించి. చెట్లు పెంచాలి. మనకి ఇప్పుడు ఎండాకాలం వస్తే కానీ చెట్ల విలువ తెలియదు. వీడందుకే ఆ పిల్లలంతా ఆకు వేసుకొని ఉన్నారు. నా బహుశా చెట్ల గురించే పాడాలి అనుకుంటున్నాను. కాబట్టి చెట్లు కూడా మనము పెంచుకుంటే మంచి ఆక్సిజన్ మనకు లభిస్తుంది. ఇప్పుడు ఢిల్లీ బాంబే ఇట్లా తీసుకుంటే ఆక్సిజన్ కొనే పరిస్థితి ఉంది. కాబట్టి మన సరౌండింగ్ లో కూడా చెట్లు పెంచుకొని బాగా చెత్త గాలి మనము ఆస్వాదిస్తూ బాగా చదివిస్తూ మీరు కూడా పిల్లలు అభివృద్ధికి తోడ్పడతారని తల్లిదండ్రులు తెలియజేస్తూ, అట్లాగే విక్టరీ స్కూల్లో చదివిన పిల్లలందరూ అనేక ఉద్యోగాలకు పోయారు, చేస్తున్నారని చెప్పారు. అట్లాగే ఇప్పుడు బ్యాచ్ కూడా అలాగే ఉద్యోగస్తులు కావాలని కోరుతున్నాను. వీళ్ళు చేసే శ్రమ 14 సంవత్సరాలు అనేక కష్టాలతో ఇంత అభివృద్ధికి వచ్చినారు. కాబట్టి వాళ్ళందరికీ థ్యాంక్ వచ్చిన జనాన్ని ఇంకా అభివృద్ధి చెందాలని మంచి ఇంకా కోర్సులు పెట్టి పిల్లల అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. 5 or 10 minutes లో మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. పిల్లలు చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. అంతే ఎనర్జెటిక్ తో పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఇప్పుడు మన ఎంఈఓ గోపాల్ సాహెబ్ నాయక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
నిజంగా ఈరోజు ఈ సాయంకాలం వేళ ముఖ్యంగా ఇంతమంది జనాలు ఇంటికొచ్చి మరి ఈ కార్యక్రమం చూస్తారని నేనైతే ఊహించలేదు. నిజంగా వాళ్ళందరికీ కూడా సీట్ కల్పించాలా, ఇంకోసారి చేసేటప్పుడు ఇంకో పెద్ద హాల్ పెట్టాల్సిందిగా మరి కరెస్పాండెంట్ కోరుతున్నాం. ఈరోజు ఈ సాయంకాలం వేళ మరి ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ని అలంకరించినటువంటి ఎన్నో వ్యయ ప్రయాసాల గురించి పాఠశాలను స్థాపించినటువంటి డైరెక్టర్ కొండన్న గారికి, అదేవిధంగా మన డైనామిక్ రాబోయే కాలానికి కాబోయే లీడర్ అయినటువంటి సంధ్య రాఘవ్ గారికి, అదేవిధంగా ఈ మరి వ్యాపారంలో ముందుకు దూసుకొనిపోతున్నటువంటి రాఘవేంద్ర గారికి, ఈ పాఠశాల కరెస్పాండెంట్ ముఖ్యంగా జనార్దన్ డైనామిక్ జెంటిల్మ్యాన్ అయినటువంటి జనార్దన్ గారికి, నాతో పాటు మన ఈ మండలంలో పనిచేస్తున్నటువంటి రాజేశ్వరి మేడం గారికి, సువర్ణమ్మ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు. అందరూ విక్టరీ పెట్టండి. మనం అందరం విజయం సాధిస్తాం. ఓకేనా? ఓకే. 4 విషయాలు ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే టైం లేదు కాబట్టి. పాఠశాల ఒక కమిషన్ ఏమన్నానంటే, విద్యార్థుల యొక్క భవిష్యత్తు తరగతి గదిలో నిబడీకృతమై ఉంటుంది. విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఈ రోజు ఒక పాఠశాల గదిలోనే నిబడీకృతమై ఉంటుంది అంటే దాని అర్థం పాఠశాల స్థాయి నుంచి, తరగతి గది నుంచే విద్యార్థి యొక్క భవిష్యత్తు స్టార్ట్ అవుతుంది. ఇందులో కీలకమైనది ఏమి అంటే విద్యార్థి దశలో పిల్లల యొక్క భవిష్యత్తు. రే పిల్లలు, మీరు మాట్లాడితే నేను మాట్లాడను, మీరు నిశ్శబ్దం ఉంటే మాట్లాడతా, లేకపోతే మాట్లాడగలవుతా చెప్పండి. ఓకే, మీరు ఓకే అంటే మాట్లాడతా. ఓకేనా? కాబట్టి వాళ్ళ యొక్క జీవితంలో తల్లి యొక్క పాత్ర కీలకమైనది. ముఖ్యంగా మన నాయకులను ఎవరన్నా తీసుకోండి, శివాజీ గారిని తీసుకోండి ఉదాహరణకు. తన తల్లి యొక్క బోధన వల్లే ఆయన ఒక అత్యున్నతమైనటువంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి నాయకుడు అయ్యాడు. ఆ నాయకుడు కావాలంటే దాంట్లో కీలకమైనటువంటి పాత్ర తల్లిది. తల్లి ఎందుకు అంటే మనకు పిల్లలకు మొదటి టీచర్ ఎవరు అంటే తల్లి. కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా కీలక పాత్ర వహించాలా పిల్లల భవిష్యత్తులో. అదేవిధంగా ఈరోజు చదువు అంటే కేవలం తరగతి గదిలో కూర్చోబెట్టుకొని నాలెడ్జ్ అందించడం కాదు. చదువు అంటే ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే ఏమేమి ఉంటాయి చెప్పండి? కేవలం చదువులకే కాదు, వాళ్ళకు ఆటలు కావాలి, పాటలు కావాలి, అదేవిధంగా లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకోవాలి, ఎలక్ట్రీషియన్స్ కావాలి, ఎస్ఏ రైటింగ్స్ కావాలి. అన్ని దాంట్లో వస్తే తప్ప పిల్లవాడు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కాలేడు. ఈరోజు పిల్లలకు చాలా స్మార్ట్గా పెంచుతున్నారు. మేము చదువుకుంటే ఇంతకుముందే కొండన్న గారు నాతో డిస్కస్ చేశారు. ఏం సార్, మేము చదివేటప్పుడు 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు మరి నడుచుకుంటూ పోయి చదువుకున్నాము. ఈ రోజు పిల్లలకి ఇంటి దగ్గరే బస్సు నిలబడాలా, ఆ బస్సులో బాయ్ చెప్పాలా, ఎక్కించాలా. ఈ మధ్య మా భార్య ఒకసారి మా వాడు మన ఇంటర్మీడియట్ చదువుతూ అన్నాడు, ఏదో ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాడు. అయ్యేటప్పుడు ఒకవైపు పుస్తకం పట్టుకొని చదువుతున్నాడు. మా భార్య స్పూన్ తీసుకొని అన్నం పెడతాం. ఏమి అంత బిజీ ఏమి అంటే, లేదు వాడు చదువుకుంటున్నాడు కాబట్టి మనం హెల్ప్ చేస్తాం. ఇదే హెల్ప్ అంటే స్పూన్ ఫీడింగ్ హెల్ప్. వాని చేతితో వాడు అన్నం తినలేడా? నేను పిల్లలు ఈరోజు గుర్తుపెట్టుకోండి, మీరు ఏం కావాలని ఈరోజు అనుకుంటారో అదే అవుతారు. నేను ఆ రోజుల్లో గ్రూప్ 1 ఆఫీసర్ కావాలన్నా అనుకున్నా. ఈరోజు నేను గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యాను. కనీసం మీరు కూడా ఏదైతే అనుకుంటారో ఖచ్చితంగా అదే అవుతారు. చదువు ఏముందండి, బుక్కిష్ నాలెడ్జ్ నాకు తెలిసిండేది. పెద్ద పిల్లలైతే 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే పిల్లలంతా కూడా 365 రోజుల్లో వాళ్ళు గట్టిగా చదివితే, పుస్తకాలన్నీ బాగా చదివితే కేవలం 100 days లో కంప్లీట్ చేయొచ్చు.
కేవలం 100 డేస్లో కంప్లీట్ చేయొచ్చు. పిల్లవాళ్ళకు ఈరోజు బుకిష్ నాలెడ్జ్ కావాల్సింది, జనరల్ నాలెడ్జ్ కావాలి, బయట అవేర్నెస్ కావాలి. ఆ అవేర్నెస్ నేర్పించవలసిన బాధ్యత పేరెంట్స్ పైన, అదేవిధంగా టీచర్ల పైన ఉంటుంది. ఈ మధ్య ఒక వీడియో చూశాను, మీరు కూడా చూసింటారు. దాదాపు చిన్న నిడివి గలటువంటి ఒక సినిమా. ఒక ఆయన కూర్చొని ఫైల్ తిప్పుతా ఉన్నాడు, దాంట్లో డబ్బులు ఉంటాయన్నమాట. ఆ ఒక ఫైల్ తీస్తే ఒక 500 రూపాయలు జోలో పెట్టుకుంటారు, మళ్ళీ ఇంకో ఫైల్ తీస్తే ఇంకో జోలో 500 పెట్టుకుంటారు. పక్కన పాప చదువుకుంటా ఉంటుంది. ఈయన అన్ని డబ్బులు జోబులో పెట్టుకుంటారంటే వచ్చే డబ్బులంతా జోబులో పెట్టుకొని సంతకాలు పెడతా ఉంటారు. ఆ పాప ప్రోగ్రెస్ కార్డు తీసుకొచ్చి చూపిస్తుంది అన్నమాట. నాన్న చూపిస్తే ఏంటి ఈ మార్కులు అని ఇస్తే అక్కడ కొట్టేశారు. కొట్టేస్తే ఆ పాప అప్పటి నుంచి గమనిస్తారు. పిల్లలు తల్లిదండ్రులు ఏదైతే చేస్తున్నారో అన్నీ గమనిస్తారు. చాలా తెలివైనటువంటి పిల్లలు ఈ కాలంలో. ఇవన్నీ చూసి ఈయన జోబులో పెట్టుకుంటాడు కదా డబ్బులు. ఆ పాప చిన్నగా పర్సు తీసి ఒక 2 రూపాయలు దాంట్లో పెట్టి ఆ 2 రూపాయలతో పాటు వాళ్ళ నాన్న ముందర పెడుతుంది. ఇప్పుడన్నా సంతకం పెట్టు అని దాని అర్థం. ప్రోగ్రెస్ కార్డు పైన ఇప్పుడన్నా సంతకం పెట్టు అని. అది చూసిన వెంటనే ఎంత దాంట్లో దానికి ఆస్కార్ అవార్డు వచ్చిందండి. ఎంత దాంట్లో మీనింగ్ ఉంది. అరే నువ్వు అవినీతి పాల్పడుతున్నావు తప్ప ఇక్కడ పిల్లల చదువు అనేది పట్టించుకోవడం లేదు. అదేవిధంగా నువ్వు ఏ విధంగా తయారవుతున్నావు నేను కూడా అదే విధంగా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఇండైరెక్ట్ గా మొత్తం ఆ మెసేజ్ తెలియజేశాడు. ఇంకోటి ఈ మధ్య ఇంకోటి చూశానండి, చాలా చాలా బాగుంది. పిల్లడు సెల్ ఫోన్ తీసుకొని మొత్తం అంతా కూడా వాడు ఆడుకుంటా ఉంటాడు సెల్ ఫోన్లో. పేరెంట్స్ ఇద్దరు కూర్చొని గమనించి ఇద్దరు వచ్చి పక్కన కూర్చొని 2 పుస్తకాలు పట్టుకొని చదువుతా ఉంటారు. వాడు అటు ఇటు రెండేపు చూస్తాడు. ఆ సెల్ ఫోన్ ఏంది మా అమ్మ నాన్న అంతా పుస్తకాలు పట్టిందని ఆ సెల్ ఫోన్ ఇస్త్రీ కొట్టి వాడు కూడా పుస్తకం తీసుకొని చదివి స్టార్ట్ చేశాడు. అంటే నేను చెప్పేది ఏమంటే తల్లిదండ్రులు ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారు. కాబట్టి మనం ఆ విధంగా ఆ దిశగా మీరు కూడా ఆలోచించండి. అదేవిధంగా ఈ మధ్య మొత్తం పేరెంట్స్ అంతా కూడా పిల్లలకి స్మార్ట్ గా చదువు చెప్పడం స్టార్ట్ చేశారు. పిల్లలకు కష్ట సుఖాలనే తెలియాలి. అది తెలియనప్పుడు నువ్వు ఎంత చదువు ఎంత పైకి ఎదిగినా కూడా పిల్లవాడు మన ఇంటి పరిసరాలు మన ఇంటి యొక్క సాధక బాధలు తెలియకపోతే వాడు పైనుంచి కూడా కింద పడేదానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ పాఠశాలకు ప్రైవేట్ పాఠశాలకు కొంత తేడా చెప్తాను. గవర్నమెంట్ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాల అందరూ అట్లనే చెప్పడం లేదు. గవర్నమెంట్ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో ఏం చేస్తారు అంటే ప్రైవేట్ పాఠశాలలో ఈ స్కూల్ ఫీడింగ్ ఎక్కువ మంది ఉంటారు. అంటే చాలా తక్కువగా ఉంటారు కానీ ఎక్కువ మందికి స్కూల్ ఫీడింగ్. అదే గవర్నమెంట్ పాఠశాలలో ఏం చేస్తారంటే కొంత కష్టము సుఖం అనేది ఆ పిల్లవాడికి ఇంటి పాఠశాల అనేది తెలియజేస్తాం. ఏ పాఠశాల అనేది ముఖ్యం కాదు. ఇక్కడ పిల్లవాడికి కుటుంబ యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ సామాజిక పరిస్థితులు కానీ అన్నీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత పేరెంట్స్ పైన ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ మధ్య ఇంకొక సమస్య సొసైటీలో నాకు క్లియర్గా కనబడుతుంది. ఒక సర్వేలు చేసినప్పుడు కనబడతా ఉంది. కౌమార దశలో వచ్చేటప్పుడు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళకు ఏమి పేరెంట్స్గా ఏమి చెప్పలేకపోతున్నాం. అరే శరీరంలో కొన్ని మార్పులు అనేది సహజంగా వస్తాయి. ఆ వచ్చినప్పుడు తల్లిగా ఆడపిల్లలకు చెప్పాల్సిన కొన్ని నియమ నిబంధనలు అసలు పేరెంట్స్ చెప్పడం లేదు. అది చెప్పకపోవడం వల్ల చాలా సమస్యలు క్రియేట్ అవుతున్నాయి. అందులో తల్లి కూడా కొంత తన కూతురికి చెప్పే విషయాలు చెప్పకపోవడం, ఆమెనే సిగ్గుపడడం అది చాలా పొరపాటు. అదేవిధంగా మగపిల్లలకు వాళ్ళలో కూడా శారీరక మార్పులు వచ్చినప్పుడు ఆ శారీరక మార్పులు ఎందుకు వస్తున్నాయి అనేది ఖచ్చితంగా ముఖ్యంగా జెంట్స్ ఉన్నటువంటి తన తండ్రి ఖచ్చితంగా చెప్పాలి. పాఠశాలలో కూడా కొంతవరకు చెప్తారు. మీరు కూడా ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఎక్కువ సమయం తీసుకోను. ముఖ్యంగా విక్టరీ స్కూల్ గురించి 4 విషయాలు. దాదాపు ఇంతకుముందు చెప్పినట్టు 20 years జర్నీ. ఇది కేవలం
ఈ 14 years కంటే ముందు నుంచి ఉంది కాబట్టి అంత సామాన్య విషయమైనటువంటి విషయం కాదు. చాలా ఈ సందర్భంగా ఆ ఫ్యామిలీ అందరికీ కూడా ఎంతో మంది మన పిల్లలందరికీ కూడా సొసైటీలో మంచి మంచి ఉద్యోగాలు గుర్తించి మరి వాళ్ళు సొసైటీకి ఉపయోగపడేటట్లు చేసినటువంటి వ్యక్తుల ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ 27 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ పాఠశాలలో నేను చాలా మటుకు విజిట్ చేసినప్పుడు కూడా ఆ టీచర్లు గమనిస్తూ ఉంటాను. ఎవరు ఏ విధంగా చెప్తున్నారు, ఎట్లా మంచి విద్యను అందిస్తున్నటువంటి బెస్ట్ ఆఫ్ టీచర్స్లో ధర్మవరంలో ఉన్నటువంటి బెస్ట్ స్కూల్లో విక్టరీ కూడా ఒక స్కూల్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు అందిస్తూ పిల్లల యొక్క పేరెంట్స్ అందరూ కూడా ముఖ్యంగా నేను చెప్పినటువంటి కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన శ్రీ సాయి విక్టరీ అండ్ ఆదిత్య స్కూల్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ రాఘవేంద్రాచార్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Today, speak about the Bidou School on the special occasion of annual day celebration Prasthan 2K25. Our school, Sri Sai Victory English Medium School, is not just a place of learning. It is a second home where we grow, dream and achieve. It's a place that shapes our minds, builds our character, prepares us for the bright future. From the academics to sports and from the cultural activities to leadership opportunities. Our school provides us countless ways of developing our skills and talents. Our dedicated teachers inspire and guide in every step of the way, and supportive management ensures that we get the best learning environment. Today, we celebrate another successful year. Let us take this moment to appreciate the hard work of our teachers, support of our parents and effort of our students who makes the school a wonderful place. Let us continue to learn, grow and make our school proud. Let us continue along with the academics. Let us take a moment to reflect some important values. Honesty, always the truth, as the honesty builds truth and character. Respect, treat others with kindness and dignity, no matter their background. Hard work, success comes to those who never gives up their dreams. Discipline, a well-disciplined life leads to great achievement. Gratitude, always be thankful what we are and help those in need. Let us promise to uphold these values and continue making our school proud. Education is not just about learning the facts. It is about becoming a better person and making the world a better place. Thank you. Enjoy the celebrations.